అందరికీ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఇప్పుడైతే మనం 6వ తరగతిలోని తెలుగులోని 4వ పాఠ్యాంశం గురించి సమయస్ఫూర్తి గురించి అయితే ఒక క్విక్ రివ్యూ చేద్దాం. సో మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం నీ ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా మరిన్ని అప్డేట్స్ మీకు చేరాలనుకుంటే పక్కనున్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. అండ్ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో, టెట్ పాయింట్ ఆఫ్ వ్యూలోను ఎక్కడ నుండి ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుందో వాటిని మీ టెక్స్ట్ బుక్ని మీ ముందు పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇంకా ఆలస్యం ఎందుకు, ఇక లెసన్లోకి వెళ్దాం. ఈ లెసన్ అనేది మనకి సమయస్ఫూర్తి అని ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇది ప్రక్రియ గురించి చూసుకున్నట్లయితే సమయస్ఫూర్తి అనేది మనకి కథగాని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దీని యొక్క ఇతివృత్తం కూడాను సమయస్ఫూర్తి అని ఇవ్వడం జరిగింది. రచయిత కందుకూరి వీరేశలింగం అని ఇవ్వడం అయితే జరిగింది. సో పాఠ్యాంశంలోకి వెళ్ళినట్లయితే వినడం, ఆలోచించడం, మాట్లాడడంలో ఒక 4 ఇమేజెస్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు ఈజీగా గమనించవచ్చు. ఒక నక్క కోడిని బ్యాగ్లో వేయడం, అది చూసి కోతి పరిశీలించడం, వెంటనే తర్వాత వచ్చి నక్క లేని సమయంలో కోడిని విడిచిపెట్టడం, అదేవిధంగా ఇంటి దగ్గరకు వచ్చి చూసేసరికి అందులో కోడి లేకపోవడం చూసి ఒక్కసారిగా 2 నక్కలు కూడా బాధపడడం అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఇక ఉద్దేశంకి వెళ్దాం. ప్రపంచ ప్రసిద్ధి చెందిన కథలైతే మనకు తెలుసండి, అవే పంచతంత్ర కథలు అంటారు. సో మొదట ఇవి సంస్కృత భాషలో విష్ణు శర్మ అనే పండితుడి చేత రచించబడ్డాయి. సో ఇక్కడ ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుందండి. సో పంచతంత్ర కథలు అనేవి మొట్టమొదటిగా ఏ భాషలో ఉండేవి? సంస్కృత భాషలో ఉండేవి. దాన్ని రచించింది ఎవరంటే విష్ణు శర్మ. ఈ పరవస్తు చిన్నై సూరి తెలుగులోకి పంచతంత్రాన్ని నీత చంద్రిక అనే పేరుతో అనువదించారు. ఏ కాలంలోనైనా ఈ కథలకుండా ప్రత్యేకత అయితే ఇక్కడ ఇచ్చారండి. ఏ కాలంలోనైనా మనుషులకు నీతిని ఉపదేశించే అద్భుత కథలు ఇవి. ఈ కథలను పరిచయం చేసి వాటిలో విలువలను విద్యార్థులకు పెంపొందించడమే ఈ పాఠం యొక్క ఉద్దేశము అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు కందుకూరి వీరేశలింగం గారి గురించి మాట్లాడదాం. ఇక్కడైతే చాలా స్వల్పంగా ఇచ్చారు. మీరు ఉన్నత అంటే హైయర్ క్లాసెస్లో ఇంకా దీని గురించి పూర్తిగా తెలుసుకుంటారు. ఈయన సొంత ప్రదేశం అయితే రాజమండ్రి అండి. తల్లి పున్నమ్మ, తండ్రి సుబ్బారాయుడు గారు. సో ఇది మన టెక్స్ట్ బుక్లో లేదు. తల్లి పేరు అయితే పున్నమ్మ, తండ్రి పేరు సుబ్బారాయుడు అండి. సో ఇతని భార్య పేరు అయితే బాపమ్మ అని పిలుస్తారు. ఆవిడకి ఇంకో పేరు రాజ్యలక్ష్మమ్మ. ఇక చూసుకున్నట్లయితే ఈయన రాజశేఖర చరిత్రము, సత్యరాజ, పూర్వదేశ యాత్రలు, హాస్య సంజీవిని, సతీహిత బోధిని, ఆంధ్ర కవుల చరిత్ర మొదలైన వీరి రచనలు. వీరు సంఘ సంస్కర్త, నవయుగ వైకతాళికుడు కూడా, అంతేకాకుండా విద్యావేత్త కూడా. అందుకే ఈయనకు ఒక బిరుదు ఉంది, గద్య తిక్కన్ అనే బిరుదు అయితే ఉందండి. ఈ పాఠానికి మూలమైతే కందుకూరి వీరేశలింగం గారు అనువదించిన పంచతంత్ర కథల్లోని విగ్రహము అనే భాగంలో ఉందండి. సో పంచతంత్రము అంటే మనకి 5 తంత్రాలతో ఉంటుంది. అందులో ప్రస్తుత పాఠ్యభాగం అయితే వీరేశలింగం గారు అనువదించినటువంటి భాగమైనటువంటి విగ్రహంలో ఉంది. ఇక పాఠ్యాంశంలోకి వెళ్దాం. సో పాఠ్యాంశంలో కథ ఏంటంటే ఇక్కడ ప్రతిదీ కూడా మనకి ఇంపార్టెంటే. ఇది చాలా ఇంపార్టెంట్ కథ అని చెప్పొచ్చు. సో నిత్య జీవితంలో దీన్ని అప్లై చేసుకునే విలువలు కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. సో పాఠాన్ని మొత్తం కూడా ఒక క్విక్గా రివ్యూ చేద్దామండి. సో ఈ పాఠం అనేది మనకి పంచవటంలో స్టార్ట్ అవుతుంది. పంచవటం అంటే 5 చెట్లు ఉండేవి అని అర్థం. అంటే నిజానికైతే 5 మర్రి చెట్లు ఉండే ప్రదేశం అని పిలుస్తాం. వటవృక్షం అంటే మర్రి చెట్టు కాబట్టి ఇక్కడ 5 చెట్ల సమూహం అని ఇచ్చాడు. అనే ఒక మర్రి చెట్టు త్వరలో, అంటే 5 మర్రి చెట్లు ఒక మర్రి చెట్టు త్వరలో రోమశుడు అనే ఒక పిల్లి నివసించేది. ఆ చెట్టు కింద ఫలితుడు అనే ఒక ఎలుక కూడా కాపురం ఉంటుంది. అంటే ఒకే చెట్టు కింద జాతి వైరం ఉండేటటువంటి 2 జీవులు అయితే నివసిస్తున్నాయి. ఒకరోజు రాత్రి ఆ చెట్టు కూడా ఏం చేశాడంటే ఒక వేటగాడు వచ్చి వల పడినాడు. అది తెలియక రోమసుడు తెల్లవారుజామున మసక చేతిలో ఆహారం కోసం బయలుదేరి ఆ వలలో చిక్కుకున్నాడు అనమాట. అది చూసి ఫలితుడు చాలా ఆనందపడ్డాడు. ఎందుకంటే నా శత్రువు వలలో చిక్కుకున్నాడు, ఈనాటితో వాటి పీడ మనకి పోయింది కదా అని చాలా సరదా పడ్డాడనమాట. కానీ అదే సమయంలో చంద్రకుడు అనే గుడ్లగూబ, చూసారా, చంద్రకుడు అనే గుడ్లగూబ, చంద్రకుడు అనేది గుడ్లగూబ, ఫలితుడు అనేవాడు ఎలుక, అదేవిధంగా మనకి రోమసుడు అనేది ఇక్కడ పిల్లి. ఈ 3 పేర్లు గుర్తుంచుకోండి. సో అనే గుడ్లగూబ హాయిగా వివరిస్తూ ఎలుకను చూసింది. వెంటనే అక్కడికి తినడానికి, అంటే ఎలుకను పట్టుకోవడానికి అక్కడికి రావడం జరిగింది. దాన్ని చూసినటువంటి ఫలితుడికి ఒకేసారి గుండె గుబ్బేలు ముందంటే ఒక్కసారిగా భయపడ్డాడనమాట. అయిపోయింది నా పని అనుకున్నాడు. ప్రాణభీతితో గిజగిజలాడాడు. ఏం చేయను దేవుడు అంటూ చెప్పుకోలేని దినస్థితిలో మనసులో ఏడుస్తున్నాడు. అందుకని కాబోలు ఇక్కడ ఒక నీతి అయితే ఇవ్వడం జరిగింది. ఒకరి కష్టాన్ని చూసి సంతోషించి సంకలు కొట్టుకోరాదన్నది మనకి చాలా పెద్దలు చెప్తారు కదా, అది నిజమేనంటే ఒకరికి కష్టాన్ని చూసి మనం సంతోషపడితే రేపు మనకి అదే ప్రమాదం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అని
అయినా అదే సమయంలో తనొక నీతి అయితే చెప్తుందనమాట. ఏంటంటే, బుద్ధిమంతులు ప్రమాదం ఎదురైనప్పుడు ధైర్యం పొందుతారు కానీ, అయ్యో! నా ప్రాణం పోతుందని ఏడవరు సుమా అని ధైర్యం తెచ్చుకున్నాడు. అంటే ధైర్యవంతులు అయినా సరే, ఎలాంటి బుద్ధివంతులైనా సరే ప్రమాదం వచ్చేటప్పుడు ప్రమాదానికి ఎదురెళ్తారు తప్ప భయపడరు అంటూ మరో నీతి అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. తర్వాత వచ్చేసరికి ఎంతైనా ఒక చోట బ్రతుకుతున్నాం వాళ్ళం కాబట్టి, ఈ రోమసుని అర్థించి ప్రాణం నిలబెట్టుకుంటానని అనుకుని నెమ్మదిగా పిల్లి వైపు అడుగులు వేసింది. నిజానికి జాతి వైరం ఉండేటటువంటి శత్రులు అయినప్పుడు కూడాను ఒకే ప్రదేశంలో నివసిస్తున్నాం కాబట్టి ఇద్దరికి ప్రాణం పోయే సందర్భంలో ఒకరినొకరు సహాయం చేసుకోవడంలో తప్పు లేదు అంటూ ఇక్కడ మరో విలువ అయితే చెప్పడం జరిగిందనమాట. మిత్రమా నమస్కారం, జాతి వైరం ఉన్న శత్రు మిత్రులము, చాలా సంవత్సరాల నుండి ఇదే చెట్టు వద్దనే బతుకుతున్నాము, ఒకరికొకరు అపకారం చేసుకోలేదు, ప్రస్తుతం కష్టకాలం వచ్చింది కావున శత్రువును అనుకోకుండా పరస్పరం సహకరించుకొని ఈ ఆపద నుండి బయటపడతాం. కానీ తీరా నీ వల్లతాళ్ళు కోరికి నిన్ను రక్షిస్తే గుట్టుక్కున మింగేస్తావేమో భయంతో కాసేపు వెనకడుగు వేసి అనవసరము ఆలోచన చేశాను. అంటే నిజానికి సహాయం చేసినప్పుడు కూడా ఇది పరస్పర జాతి వైరం ఉండేటటువంటి జీవులు కాబట్టి ఏ క్షణానైనా హాని చేసే అవకాశం ఉంటుంది అంటూ చెప్తూ మరొక మాట గంభీరంగా ఒక మాట అయితే చెప్తుంది. కానీ తెలియని దాని నోట్లో పడి దిక్కులేని చావు చచ్చే కన్నా నీకు ఉపకారం చేసి ఇద్దరము స్నేహంగా ఉందామని, కాదంటే నీకు ఆహారం అయిపోదామని తెగించి వచ్చాను, ప్రాణభీతితో కాదు ప్రాణ స్నేహం కోసం అని తహతలాడింది. నిజానికైతే ఇక్కడ మనకు నీతి అయితే చెప్తుందనమాట. శత్రు దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా గంభీరంగా వెళ్తే తన ఆపదను చెప్పుకోకుండా సహకారం అంటే స్నేహాన్ని ఎర చూపించడం అనేది జరిగిందనమాట. సో అంతా విన్న రామేశ్వరుడు చాలా ఆనందపడ్డాడు. ఓకే, అతనికి భయం లేకపోవడానికి అతనికి ఆలోచనకు సంతోషించాడు. ధర్మబుద్ధిని మెచ్చుకుంటూ ఇలా పలికాడు, మిత్రమా జీవితం చివరి దశలో ఉన్నాను, నీవు చెప్పినట్లే నడుచుకుందాము, నీవు త్యాగబుద్ధితో నన్ను రక్షించదలిచావు, నీకు కృతజ్ఞతలు. నేను కూడా చాలా రోజుల నుండి నీతో స్నేహంగా ఉండాలనుకుంటున్నాను. నీ సదాలోచన నాలోని అజ్ఞాని పటాపంచలు చేసింది, ఈ గుడ్లగూబ నిన్నేమి చేయలేదు, నీ ప్రాణాలకి నా ప్రాణాలు అడ్డేస్తానని చెప్పింది. అంటే ప్రాణ సంకటం వచ్చినప్పుడు శత్రువుతో కూడా చేతులు కలిపి తన ప్రాణాన్ని రక్షించుకోవడం అనేది ఇక్కడ జరుగుతుంది. అదే సమయంలో ఆపద ఎప్పుడైతే మళ్ళీ దూరమైందో మళ్ళీ ఇద్దరు కూడాను జాతి వైరాన్ని ప్రదర్శించడం అనేది జరుగుతుందనమాట. వారిద్దరు అలా సఖ్యంగా మాట్లాడుకోవడం చూసి చంద్రకుడు పైనుండి గమనిస్తున్న చంద్రకుడు వారి మైత్రికి భయపడి తన పథకం పారదని నిరాశతో తన దారిని తాను పోయాడు. వేటగాడు వలలో చిక్కుని పిల్లి కోసం వేట కుక్కలతో వస్తున్నాడు. అది చూసి రామసురుడు, మిత్రమా ఫలితుడా, ఈ కిరాతుడు అంటే వేటగాడండి, కాల యముడి వలె అంటే మరణ సమయంలో వచ్చే యముడి వలె వస్తున్నాడు, నన్ను తొందరగా రక్షించి అన్నాడు. ఫలితుడు చాలా తెలివిగా వలను కొరుకుతున్నట్టు నటిస్తూ వేటగాడు దగ్గర వచ్చేసరికి పుటుక్కున వలను కొరికి రామసుడు పోయే దారి చేసి తన కన్నంలోనే చటుక్కున పరిగెత్తాడు. రామసుడు బ్రతుకు జీవుడు అంటూ పుటుక్కున చెట్టెక్కాడు. వేటగాడు పిల్లి చేజారిపోయిందని విచారిస్తూ వెనుదిరిగాడు. అంటే వేటగాడు దగ్గరకు వచ్చేంత వరకు కూడా నటించి వేటగాడు దగ్గర రాగానే కొరికి తనైతే తప్పించుకుందనమాట. అయితే కొంతసేపటికి మెల్లగా చెట్టు దిగాడు రామసుడు. అయితే చూడండి, ఇక్కడ స్వజాత బుద్ధి అంటే పిల్లికుండే స్వజాత బుద్ధి అంటే ఎలుకలను చంపడం, కపటము అంటే మనకు తెలుసు కదండి, శత్రుత్వంతో లేదా మోసం చేయాలనే ఉద్దేశంతో, కపటంతో అంటే మోసం చేయాలనే ఉద్దేశంతో ఏమంటే మిత్రమా బయటికి రా, మరో ఉద్దేశం లేదు, నన్ను నమ్ము, కలిసిమెలిసి బతుకుదాం, ఆనందంగా ఉందాం అని పిలిచాడు. తెలివైన ఫలితుడు కనిపించకుండా కన్నంలోంచి తల బయట పెట్టాడు. తొందరపడి బయటకు రాకుండా ఇలా అన్నాడు, మిత్రమా చాలా సంతోషం, ఇందాకటి అవసరం ఇద్దరిది అయింది, ప్రాణభయం ఇద్దరిది, అందుచేత నిన్ను ఆశ్రయించాను. ఇందులో మోసం దగ కుట్ర ఏమీ లేదు, అంతా సత్యమే, జరిగింది ఉభయులకు లాభమే, ఎవరి ప్రాణాలు వారికి దక్కాయి. కానీ నిజానికి జాతి లక్షణం కాదనలేని వైర లక్షణం కాబట్టి మన జాతి బుద్ధి అనేది పరస్పరం శత్రువులం కాబట్టి దీన్ని ఎవరు కాదనలేరు. కావున నీ ప్రాణం నీది, నా ప్రాణం నాది, ఇక ఎవరు పాల్గొన్న వాళ్ళు జీవిద్దాం అంటూ చెప్తూ ఫలితుడు అనేవాడు లోపలికి వెళ్ళి మాయమైపోవడం అనేది జరుగుతుంది. ఈ కథ వల్ల తెలిసింది ఏంటంటే ఆపదలు వచ్చేటప్పుడు మనకు దగ్గరలో ఉండే శత్రువునైనా సరే మనం కలిసి మన ఆపద నుండి తప్పించుకోవాలి అని అయితే నీతి అయితే చెప్పడం జరుగుతుంది. ఇక ఇక్కడ చూస్తే కొన్ని పదాలు అయితే ఇవ్వడం జరిగింది ఉత్తలేఖనానికి సంబంధించి, అంటే పిల్లలకు డిక్టేషన్ ఇవ్వమని అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, తర్వాత చూద్దాం. ఇక్కడ ఒక అపరిచిత పేరా అయితే ఒకటి ఇచ్చాడండి. మనం మంచివారితో స్నేహం చేస్తే మంచి వస్తుంది, చెడ్డవారితో స్నేహం చేస్తే చెడు అలవాట్లు అవుతాయి, జీవితాన్ని మార్చేస్తాయి. అందుకని స్నేహితులు ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఆచితూచి
ఎంచుకోవాలి. చక్కగా చదువుకొని బుద్ధిగా ఉండే పిల్లలతో స్నేహం చేయడం వల్ల వారు కూడా జీవితంలో మంచి స్థానం సంపాదించుకుంటారు. చదువు మీద శ్రద్ధ లేని, బాధ్యత లేని పిల్లలతో స్నేహం చేయడం వల్ల చదువు సంధిలో లేకుండా సోమరులా మిగిలిపోతూ ఉంటారు. మనం తిరిగి మాట్లాడే స్నేహితుల వల్ల మన స్వభావం, గుణగణాలు ఎదుటివాడికి తెలుస్తాయి. కష్ట సమయాల్లో మంచి స్నేహితులు మనకు తోడ్పడతారని ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే కొన్ని క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాం. మనం ఎటువంటి వారితో స్నేహం చేయాలి అంటే మంచి వారితో స్నేహం చేయాలి, బుద్ధిమంతులతో. మంచి స్నేహితులు ఎలా ఎంచుకోవాలి? మంచి అలవాట్లు, చక్కగా చదువుకుంటూ ఉండేవాళ్ళు. బాధ్యత లేని పిల్లలతో స్నేహం చేస్తే ఏమవుతుంది? సోమరిపోతులుగా మారిపోతాము, చదువు సంచులు అల్లారు. కష్ట సమయాల్లో మనకు తోడుగా వచ్చేవారు మంచి స్నేహితులు. పై పేరాకు దేని గురించి చెప్తుందంటే మంచి స్నేహితుల గురించి అయితే చెప్తుందని అయితే ఇక్కడ మనం చెప్పవచ్చు. ఇక్కడ ప్రశ్నలకు సంబంధించి ఉంది. ఇక తర్వాత గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి అంటూ మనకి ఇవ్వడం జరిగింది. అన్వేషించు అంటే వెతకడం అండి. ప్రాణభీతి అంటే ప్రాణభయం, భీతి అంటే భయం కదండి, ప్రాణభయం. వైరము అంటే శత్రుత్వం అండి, శత్రుత్వం. అదేవిధంగా మైత్రి అంటే స్నేహం. అంతేకాకుండా సదాలోచన అంటే మంచి ఆలోచన. అదేవిధంగా కిందన కొన్ని వ్యతిరేక పదాలు కూడా ఇచ్చారండి. అదృష్టము, దురదృష్టము, మంచి చెడు, వెలుగు చీకటి, అపకారము ఉపకారము, సత్యం అసత్యం అండి. అయితే ఇక్కడ ఒక కాన్సెప్ట్ అయితే ఇచ్చాడండి. ప్రకృతి వికృతులు అంటే ఏమిటో ఉపాధ్యాయులు పిల్లలు చెప్పండి ఇచ్చారు. సో ఇప్పుడైతే మన గురించి ఒకసారి చూద్దాం. ప్రకృతి అంటే ఏమిటి? నిజానికి సంస్కృతంలో ఉండే కొన్ని పదాలు అయితే నేరుగా తెలుగులోకి తీసుకోవడం రావడం జరిగింది. వాటిని మనం ఏమంటాం? ప్రాకృతిక భాష అని పిలుస్తాం. సంస్కృతిని అయితే ప్రాకృతి భాష అంటాము. అలా ప్రాకృతి భాష నుండి వచ్చే పదాలనే మనం ఏమంటామంటే ప్రకృతిలు అని పిలుస్తాం అనమాట. వికృతి అంటే ఏమిటి అంటే ప్రాకృతి నుండి వచ్చినటువంటి పదాలలో కొన్ని మార్పులు అయితే జరుగుతాయండి. సో ఈ ప్రకృతిలో కొన్ని మార్పులు జరిగి మనకేమవుతాయంటే నిత్య జీవితంలో మనం ఉపయోగించే విధంగా అంటే వ్యవహార భాషలో ఉండే పదాలుగా వీటి రూపాంతరం అయితే జరుగుతాయి. అది ఎన్ని రకాలుగా జరుగుతుంది? ఫస్ట్ వన్ వర్ణ లోపం అండి. అంటే అక్షరాలు అనేవి లోపించడం వల్ల జరుగుతుంది. లేదా వర్ణాగమము అంటే కొన్ని అక్షరాలు అనేవి కొత్తగా చేరడం వల్ల కానీ, లేదా వర్ణాధిక్యత అంటే కొన్ని అక్షరాలు ఆధిక్యత ప్రదర్శించడం కానీ వర్ణాధిక్యత, లేదా కొన్నిసార్లు వర్ణ వ్యత్యయము అని పిలుస్తాం. అంటే కొన్ని అక్షరాలు అనేవి పరస్పరం మార్పడం వల్ల కానీ లేదా తగ్గడం వల్ల కానీ జరుగుతుంది. ఈ విధంగా మనకి ఏమవుతాయంటే మనకి ప్రకృతి నుండి వికృతులు అనేవి ఏర్పడడం అనేది జరుగుతుంది. ప్రకృతి అంటే సంస్కృతంలోని ప్రాకృత పాదాలు అనేవి తెలుగులో రావడం జరిగింది. వాటిని మనం ప్రకృతులు అంటాము. వాటిని వర్ణలోపం కానీ, వర్ణాగమనం కానీ, వర్ణాధిక్యత కానీ, వర్ణ వ్యత్యయం వల్ల కానీ వాటిలో మార్పు వచ్చి మన నిత్య జీవితంలో ఉపయోగించుకునే రూపంలోకి మారితే, దాని వ్యవహారిక భాషలోకి మారినట్లయితే దాన్ని వికృతి అని పిలుస్తాం. కొన్ని వికృతులు ప్రకృతులు ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాటిని అయితే కలపమనండి. ఆహారము, దీనికి వికృతి మనకి ఓగిరము. ధర్మము దమ్మము. ప్రాణము పానము అని పిలుస్తాం. కథ కథ. సంతోషము సంతసము. ఇలా మనకి ప్రకృతి వికృతులు అయితే ఇవ్వడం జరిగింది. ఇక వ్యవహార ఇక్కడ వ్యాకరణ అంశాలకు వచ్చేద్దాం అన్నట్లయితే ఇక్కడ సంధుల గురించి పరిచయం అయితే ఇవ్వడం జరిగిందండి. సో సంధి అంటే ఏమిటి చూద్దామండి. సో పిల్లలందరూ, ఇక్కడ పిల్లలందరూ అనే పదాన్ని అయితే తీసుకున్నాడు. పిల్లలు ప్లస్ అందరూ అని ఇక్కడ మనకి విడదీసి అయితే ఇచ్చాడండి. సో చిన్నసూరి చెప్పినటువంటి బాల వ్యాకరణంలో ఏమని ఉంటుందంటే పూర్వపర స్వరాలకు పరస్వరం ఏకాదేశం ఒకటను సంధి అంటారు అని పిలుస్తారనమాట. సో ఈ పూర్వపర అంటే ఏంటి దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరిగింది. పిల్లలు అనే పదంలో చివరి అచ్చు ఊ అండి. అది అందరూ అన్న పదంలో మొదటి అచ్చు ఆ అండి. అంటే ఇక్కడ పూర్వపదం అంటే ముందున్నది, అదేవిధంగా ఉత్తర పదం అన్నది ఓకే అండి. ఈ రెండు కలిసాయనుకోండి ఉత్తర పదం అనేది మనకి ఆదేశం అవ్వడం. అంటే ఊ స్థానంలో ఏమొస్తుంది? ఆ అనేది రావడం అండి. ఇక్కడ మనకి ఆ అనేది వచ్చింది చూసారా. రెండు పదాలు కలిసినప్పుడు ఊ అనేది పోయి ఆ అనేది కలిసి ఏమవుతుంది? పిల్లలు అందరిలో పోయి మనకి ఆ అనేది కలిసి పిల్లలందరుగా మారుతుందన్నమాట. ఇటువంటి మార్పును సంధి అంటారు. సంధి జరిగే సమయంలో మొదటి పదం చివరి అచ్చు పోతుంది, రెండవ పదంలోని మొదటి అచ్చు మిగులుతుంది అని ఇక్కడ క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ అయితే చేశాడండి. రాముడు ప్లస్ అతడు, రాముడు అతడు. ఇందులో రాముడు మొదటి పదము, అతడులో రెండవ పదము, మొదటి పదంలోని డూలోని ఊ పోయి అతడులోని ఆ అనేది వచ్చిందని చెప్తారు. నిజానికైతే కొన్నిసార్లు ఇక్కడ సంధి జరుగుతుంది, కొన్నిసార్లు అయితే సంధి జరగదండి. నిజానికి ఉత్వ సంధి పరంగా చూసుకున్నట్లయితే ప్రథమేతర విభక్తి శత్రుద్రకములు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాడండి. ఇక్కడ చూడొచ్చు. ఉత్వ సంధి రాని సందర్భాలు కొన్ని ఉంటాయి. ఓకేనా.
ప్రథమేతర విభక్తి చరిత్రాత్మక సువర్ణములందున్న ఉకారమునకు సంధి వైకల్పికముగా వస్తుందని చెప్తారు అనమాట. అంటే సంధి 2 రకాలుగా జరుగుతుందని అర్థము. సో ఇది మనం చూసుకోవాలి. ఇది గ్రాంధిక భాషానికి పరిమితమైంది కాబట్టి తెలుగు భాషలో అయితే సంధికి ఈ వైకల్పికం అనేది మనం చెప్పము, సంధి జరుగుతుందనే చెప్తాం అనమాట. వీళ్ళు ప్లస్ అందరూ, వీళ్ళందరూ, ఇల్లు ప్లస్ ఉంది, ఇల్లుంది, ప్రజలు ప్లస్ అందరూ, ప్రజలందరూ, డొక్కలు ప్లస్ ఎండిపోయాయి, డొక్కలు ఎండిపోయిన. సో ముసలివారు ప్లస్ అంటే వారుంటే, ఓకేనా. చూడండి ఒకసారి, ఇక్కడ ఉంటే చిన్న తేడా వస్తుంది. ముసలివారు ప్లస్ అంటే ముసలివారు ఉంటే వైకల్పికం అని చెప్తాం కదండి, అలా అనమాట. తర్వాత వచ్చేసరికి పాఠాలు ప్లస్ ఎన్ని, పాఠాలెన్ని. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి, ముసలివారంటే, ఓకే ఇలా, ఓకే అండి. సో ఇక్కడ మీరు చూసుకుంటారు, ఇలా మనకి సంధి అనేది జరుగుతుంది. ఇక తరువాత పారిభాషిక పదజాలాల అభ్యాసనం అంటూ మనకు కొంతకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇందులో అడుగులు వేసాము, ఆటలు పాటలు పాడాము, ఇరుగు పొరుగు కలిసాము, ఈలలు వేస్తూ గెంతాము, ఉరుకులు పరుగులు గీసాము, ఊరిని శుభ్రం చేసాము. పై గేయంలో అచ్చు కింద గీత గీసి గుర్తించండి, హార్ష్వాల కింద దీర్ఘాల కింద విడివిడిగా రాయండి అని ఇవ్వడం జరిగింది పిల్లలకు సంబంధించి. తర్వాత పరుషాక్షరాలు గుర్తించండి అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ వాక్యాలను సరళాక్షరాలు గుర్తించండి అంటూ ఇవ్వడం జరిగింది. సో లోగడ క్లాస్లో మనం ఈ అంటే అక్షరాల ఉత్పత్తి స్థానం బట్టి, వాటిని ఉచ్చారణ స్థానం బట్టి వాటి పేర్లు అయితే పెట్టాం. సో దానిపైన ఇది ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్థిరాలను చుట్టూ సున్నా చుట్టండి అని అడిగారు. స్థిరాలు అంటే ఇంతకుముందే మనం చెప్పుకున్నాం క్లాస్లో. స్థిరము అంటే ఒత్తు అక్షరాలు అండి. సో ఇక్కడ మీకు ఒత్తు అక్షరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో, అదేవిధంగా అనునాసికాలు ఏవి ఉన్నాయో వాటైతే మీరు సున్నా చుట్టచ్చు. సో ఇక్కడ స్థిరాలు చూసుకుంటే ఇవ్వండి. సో ఇవన్నీ కూడా స్థిరాలు అవుతాయి, అండ్ అనునాసికాలను కూడా స్థిరాలు అవుతాయి. ఇక ఇందులోకి వచ్చేసరికి ఇందులో ఒత్తక్షరాలు ఫ, బ, అదేవిధంగా మనం మా, యా, రా, లా, వా, మిగతావన్నీ కూడానండి. సో ఇక్కడ ఇవన్నీ కూడా మనకి స్థిరాలుగానే మనం చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఇవి అలాగే స్పర్శాలు అంటే ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం, ఓకేనా. సో స్పర్శాలను కూడా ఇక్కడ రౌండప్ చేయమని ఇచ్చాడనమాట. ఈ సంవత్సరం మీరు సెలవులు ఎక్కడికి వెళ్తున్నారు, కింద సంవత్సరం సంపూర్ణ ప్రపంచ యాత్ర చేశారా, ఏడాది ఇంకెక్కడికి వెళ్తున్నారని ఇచ్చారనమాట. ఓకే, ఇక్కడ స్పర్శాలకి మీరు రౌండప్ చేసి చెప్పమన్నాడు. ఇక తర్వాత చూసుకుందాం వర్గయుక్కులు. సో వర్గయుక్కులు అంటే ఒత్తక్షరాలండి చేస్తారు. అలా అనునాసికాలు అంటే ముక్కు నుండి ఉచ్చరించేవి, అంతస్తులు. సో వీటన్నిటిని కూడా మీకు రౌండప్ చేయమన్నాడు. తర్వాత ఈ కింది గడిలో మూర్ధన్యాలను గుర్తించండి అని కూడా అడిగాడు. మూర్ధన్యాలు అంటే మీకు తెలుసు కదండి. సో అంగిలి భాగాన్ని ఒత్తి పలికేవి అని అర్థం. ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే భాషా భాగాల గురించి ఒక చిన్న ఇది కూడా ఇవ్వడం జరిగింది. సో చూడండి, ఇక్కడ భాషా భాగాలకు సంబంధించి చిన్న జతపరచడం ఇవ్వడం జరిగింది. విశేషణము, నామవాచకము, క్రియ, అవ్యయము, సర్వనామము అంటూ ఇవ్వడం జరిగింది. ఈ రైట్ సైడ్ చూస్తే చదివాను, కానీ, ఆమె, ఎర్రని, వనజ అని ఇచ్చారు. సో ఇక్కడ ఒక్కొక్క దాన్ని జతపరుద్దాం. ఓకే, ఒక్కసారి ఇక్కడ మనం చూసినట్లయితే విశేషణంకి వచ్చేసరికి ఎర్రని అని వస్తుంది, 4th వన్. అదేవిధంగా నామవాచకము వనజ వస్తుంది, క్రియ అనేసరికి చదివాను వస్తుంది, అవ్యయము అంటే కాని వస్తుంది, సర్వనామం అయితే ఆమె వస్తుంది. ఇలా మనకైతే ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత చూస్తే నామవాచకానికి లేదా సర్వనామాన్ని గుణాన్ని తెలిపేదాన్ని ఏమని పిలుస్తారు, విశేషణం అని పిలుస్తారు. ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే పేరుకు బదులుగా వచ్చేది సర్వనామము, పనిని తెలిపే మాటని క్రియ. సో లింగ వచన విభక్తులు లేని దాన్ని ఏమని పిలుస్తారు, అవ్యయం అని పిలుస్తారు. అదేవిధంగా పేరును తెలిపే పదాన్ని నామవాచకం అంటారు. సో ఇలా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చిన్న చమత్కార పద్యం అయితే ఇచ్చారనమాట. ఇది మనకి రాయల కాలంలో ఉండేటటువంటి రాజులకు సంబంధించి ఒక సమస్య అనమాట. ఎలుకలు తమ కలుగులోకి ఏనుగుని ఇచ్చాను. ఎలుకలు రాజు అంటే ఏనుగుని తమ కలుగులోకి తీసుకెళ్ళాయి. నిజానికి ఇది జరగదు, కానీ ఈ సమస్యను పరిష్కరించడానికి ఇక్కడ ఒక పద్యం అయితే చెప్పడం జరిగింది. ఇలలోనిద్దరు రాజులు మలయుచు జదరంగమాడి మాపటి వేళన్ బలమెత్తకట మరచిన నెలుకలు తమ కలుగులోకి ఏనుగుని ఇచ్చాను. అంటే ఇద్దరు రాజులు చదరంగం ఆడుతున్నారు, రాత్రి అయిందని అలాగే అన్ని వాళ్ళు విడిచిపెట్టేసి వదిలేసి వెళ్ళిపోయారు. రాత్రికి ఎలకలు వచ్చి అందులోన ఏనుగు ఉండేటటువంటి ఆ పావు ఏదైతే ఉందో, ఆ బొమ్మ ఏదైతే ఉందో, అంటే దాన్ని ఏమంటాం, ఒక పిక్ అంటాం కదా. సో దాన్ని ఏం చేసి అంటే తమ కలుగులో పట్టుకుని వెళ్ళిపోయాయి. ఈ విధంగా రాత్రికి ఎలుకలు వచ్చి ఏనుగును తమ రంధ్రములు కొని ఈడ్చుకుని పోయాయి అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇక తర్వాత చూసుకున్నట్లయితే
విద్వాన్ సర్వత్ర పూజ్యతే అంటూ ఒక నానుడు కూడా చెప్పడం జరిగింది. విద్యావంతులు అన్ని చోట పూజించబడతారని. ఇక తర్వాత స్ఫూర్తి అనే ఒక కథ అయితే ఇవ్వడం జరిగింది. సో చదవండి ఆనందించిన భాగంలో. పూర్వకాలంలో మగధను విక్రమసేనుడు అనే రాజు పరిపాలించేవాడు. పిల్లలను అంటే ప్రజల్ని తమ పిల్లల్లాగా చూసుకునేవాడు. మొత్తం మీద తనపైన ఇతర దేశస్తులు దండయాత్ర చేయడం వల్ల సైన్యం అంతా పటాపంచలైపోయింది. తనైతే యుద్ధం నుండి పారిపోయి ఒక అడవిలో గృహలో తను ఏం చేస్తాడంటే తలదాచుకోవడం జరుగుతుంది. ఆ సమయంలో ఇక తనకు చావే శరణ్యము, ఇక మొత్తం పోయింది, నా కన్న బిడ్డ లాంటి ప్రజల్ని రాజ్యాన్ని కోల్పోయి నేను ఇక బ్రతకడం అనవసరం, నిస్సహాయుడిగా ఎంతకాలం ఇలా దాక్కోవాలని ఆలోచించి విక్రమసేనుడు చావే శరణ్యం అనుకున్నాడు. ప్రాణాలు ఎలా తీసుకోవాలని ఆలోచిస్తున్న సమయంలో అతనికి ఒక దృశ్యం కనిపించింది. ఒక చిన్న సాలీడు గృహ పై నుండి కిందకు గూడు అల్లడం ప్రయత్నిస్తుంది. పైనుండి కిందకు పడిపోతుంది. అలా చాలాసార్లు పడిపోతూ ట్రై చేసి ప్రయత్నించి చివరిగా గూడుని అయితే కడుతుందన్నమాట. అప్పుడు విక్రమసాలిలో ఏమవుతుందంటే జ్ఞానోదయం అవుతుంది. ఒక చిన్న సాలీడు అపజయాన్ని అంగీకరింపక మళ్ళీ ప్రయత్నించి అనుకున్న పని సాధించగలిగింది. నేను మాత్రం ఎందుకు ప్రయత్నించకూడదు? నేను మనిషిని, అవయవాలతో పాటు భగవంతుడు ఆలోచించడానికి ఎత్తుకు పై ఎత్తు వేయడానికి అదనంగా మెదడు కూడా ఇచ్చాడు. వైఫల్యాలు వస్తూ గెలవడానికి ఒక నిచ్చెన మోసుకు వస్తుంది, ఓకేనా అంటూ ఆలోచించి చివరికి మళ్ళీ తన మొత్తం సైన్యాన్నంతను కూడాను ఒక దగ్గరికి చేర్చుకొని మొత్తం రాజ్యంపై దండయాత్ర చేసి తిరిగి తన రాజ్యాన్ని అయితే పొందుతాడు అని ఇక్కడ ఒక కథ అయితే ఇవ్వడం జరిగింది. సో గైస్, ఇది స్ఫూర్తి పాఠంకి వస్తే మనకి విక్రమసేనుడు మగధ రాజ్యము సాలీడ్ని చూసి తనలో తాను సిద్ధపడ్డాము. ఓకే, ఇవి మన యూనిట్ 4లో ఉండేటటువంటి పాఠ్యాంశ విశేషాలు అయితే. సో గైస్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అండ్ మీ కామెంట్స్ అయితే కూడా కింద కామెంట్ పెట్టగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.